బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది. గతేడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటి వరకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం 9 సార్లు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. కేసులో ప్రతివాదులుగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతుందా అని అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సబీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సబీన్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం వేరేగా పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మొదట బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది, అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. నేరుగా స్పీకర్ ను హైకోర్టు ఆదేశించజాలదు కాబట్టి అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించడంతో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ కోవిదుడిగా ఉన్నటువంటి ఆర్యామ సుందరం ఈ కేసును వాదిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సెక్రటరీ తరఫున సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గి కేసును వాదిస్తున్నారు. అదేవిధంగా అభిషేక్ సింగ్ మను కూడా ఈ కేసును వాదిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. మొత్తానికి అయితే ఇప్పటికే పలుసార్లు విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు విచారణ చేసింది. దీంతో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తొలుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరి ముగ్గురిపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత మరో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీ ఫారం పై పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనే ధీమాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ తర్వాత 7 ఎమ్మెల్యేలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు ఇక మిగిలిన ఎమ్మెల్యే చేవేల ఎమ్మెల్యే కాల యాదయ్య వీరందరిపై కూడా వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఇప్పటికే పలుమార్లు సుదీర్ఘంగా విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరే
వెలువరించబోతోంది. అయితే తుది తీర్పులో సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనే ఉత్కంఠ మాత్రం ఇక ప్రధానంగా రాజకీయ పార్టీలు ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఆయా రాజకీయ పార్టీల్లో కూడా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్ట్ గా నేరుగా స్పీకర్ ను ఉద్దేశించి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని ఒక నిర్ణయం వెలువరిస్తుందా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్లు రాష్ట్రపతి విషయంలో గవర్నర్ల వద్దకు బిల్లులు పంపగా గవర్నర్ పెండింగ్ లో బిల్లులు పెట్టి వాటిని రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి వద్ద కూడా పెండింగ్ లో ఉండడంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు గవర్నర్లు రాష్ట్రపతి తమ వద్దకు వచ్చినటువంటి బిల్లులను 3 నెలల్లో క్లియర్ చేయాలంటూ ఒక తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం ఒక లేఖ కూడా విడుదల చేసింది. సుప్రీంకోర్టు రాష్ట్రపతిని నిర్దేశించజాలదంటూ ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? దేశ అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంటుంది కాబట్టి నేరుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు సూచిస్తుందా, లేకపోతే ఇంకేదైనా డైరెక్షన్ ఇస్తుందా అనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించి చెప్పలేం కాబట్టి మరికొద్ది సేపట్లోనే సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ పార్టీల్లో తెలంగాణలో ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు.